హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పెద్ద గిన్నె తీసుకోవాలి. చికెన్ బిర్యానీది ఏదైనా లేక వేరే ఏదైనా కొంచెం మందపాటి గిన్నె తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని అందులోనే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. కాకపోతే మేము పసుపు మర్చిపోయాము, లాస్ట్లో వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం పొడి వేసుకోవాలి. కారం కొంచెం మేము స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం మేము. మీకు కావాల్సినంత మీరే వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత మేము ఒక 3 లెమన్స్ తీసుకున్నాం. నిమ్మరసం తర్వాత కొంచెం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ తర్వాత అందులో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా మొత్తం ముక్కలకు అన్నిటికీ మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం ముక్కకు పట్టేటట్టు కొంచెం కొత్తిమీర వేసుకొని అవన్నిటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా నీట్గా మొత్తం అది మొత్తానికి ఇట్లా ముక్కకు పట్టాలన్నమాట. అట్లా కలుపుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా పీస్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. అట్లా వేసుకున్న తర్వాత కొంచెం మీకు కావాల్సినంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఆనియన్స్ని వేయించుకోవాలన్నమాట. మంచి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చినాక పక్క పెట్టుకొని అదే కడాయిలో మాకు కొంచెం గ్రేవీ కర్రీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందుకే గ్రేవీ కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా గోలాలన్నమాట. అవి గోలేదాకా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక అవి మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇట్లా ఆనియన్స్ మంచిగా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ ఉడికించాలి. అట్లా తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఆనియన్స్ మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అందులోనే మనకు కావాల్సిన చికెన్ ఉంది కదా, చికెన్ ఎంత అంటే అంత వేసుకోవచ్చు. మనం ఎంత అయితే ఉండాలనుకుంటామో అంత చికెన్ లివర్స్ వేసుకోవాలి గ్రేవీ కర్రీ కోసం. వేసుకొని ఆ చికెన్ కూడా మంచిగా వేసి అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో పసుపులో మంచిగా ఉడికేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మంచి ఇట్లా కలిపి కాసేపు మూత పెట్టి మగ్గించాలి. మగ్గించిన తర్వాత అది బాగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలపాలి. కొంచెం ఇట్లా అడుగంటుతూ ఉంటుంది. అప్పుడే మనం కలుపుకొని మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి, మనకి ఎంత నచ్చితే అంత. మాకు కొంచెం గ్రేవీ ఎక్కువనే కావాలి కాబట్టి కొంచెం నేను వాటర్ ఎక్కువనే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత మంచిగా ఉడికిన తర్వాత అందులోనే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం అది కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని అది మంచిగా ఉడకాలన్నమాట. అది కొంచెం ధనియాల పొడి వేసినాం కదా, అది మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దించే ముందు. కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా మంచిగా వేసుకొని ఆ ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దాన్ని ఇక మనం తీసి ఇక మాకు గ్రేవీ ఇంత చాలు అనుకున్నప్పుడు మనం ఇక దాన్ని దగ్గరికి వచ్చిన తర్వాత దించి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇప్పటిదాకా ఇప్పుడు బిర్యానీ రైస్ కావాలి కాబట్టి మనం పెద్ద ప్రాసెస్ చేయనవసరం లేదు. నీళ్ళు బాయిల్ అయిన తర్వాత అల్ల వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ బగోన్లోనే బియ్యం కడుక్కున్న వాటిలోనే మనకి ఏమేమి కావాలో బిర్యానీ ఆకు, స్పైసెస్ అన్నీ వేసుకొని ఉడికించుకోవాలి. ఆ ఉడికిన తర్వాత అది మధ్యలో మధ్యలో చెక్ చేసుకోవాలన్నమాట. అది బాగా మెత్తగా కావద్దు, బాగా పలుకు కావద్దు. మనకి కొంచెం మంచిగా మెత్తగా కొంచెం లైట్గా పలుకుగా ఉండాలి. దాన్ని మనం మ్యారినేట్ చేసుకున్న మిశ్రమం పైన అన్నాన్ని ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అట్లా లేయర్ బై లేయర్ అట్లా ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ పుదీనా, ఆయిల్, అట్లా ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. ఆయిల్ లేకపోతే బిర్యానీ టేస్ట్ బాగుండదన్నమాట. ఖచ్చితంగా వేసుకొని అట్లా బిర్యానీ ఇట్లా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పైన లేయర్ బై లేయర్ వేసిన తర్వాత పైన మళ్ళీ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పైన మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ పుదీనా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేసుకున్న తర్వాత మనం క్యాప్ మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ కరెక్ట్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత మంచిగా పొగలే వస్తున్నాయో. అట్లా మంచిగా దమ్ అయ్యేలాగా చూసుకోవాలి. దమ్ అయిన తర్వాత ఇలా మనం మంచిగా ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని దించేసుకోవాలి అంతే. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మా మమ్మీ చెక్ చేసి చూస్తుంది. ఇప్పుడు ఇక మా మమ్మీ చెక్ చేసింది, చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. ఇప్పుడు మా అందరికి వేస్తుందన్నమాట ప్లేట్లలో. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కానీ రైస్ కానీ మేము గ్రేవీ తక్కువైపోతుందేమో అనుకున్నాం కానీ చాలా బాగా వచ్చింది, చాలా సరిపోయింది. చూసారా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. ఇట్లా వస్తుంది. మనం ఎప్పుడైనా అన్నం కరెక్ట్ చూసుకోవాలి ఉడికేటప్పుడు. కొంచెం మెత్తగైనా బాగుంటుంది, బాగా పలకైనా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మేము అసలు ఫుడ్ కలర్ కూడా వేయలే, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది గ్రేవీ కర్రీ. గ్రేవీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక లాస్ట్లో మా చిన్న చెల్లి, మమ్మీ, డాడీ, పెద్ద చెల్లి అందరం తింటూ చాలా ఎంజాయ్ చేసినాం. మొత్తానికైతే బిర్యానీ సక్సెస్ఫుల్, చాలా బాగా వచ్చింది. మమ్మీ అయితే ఎప్పుడైనా ఇలా చేస్తుందా అయితే అయిపోయింది ఆల్రెడీ.